హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బోండాలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన మైసూర్ బోండాలు 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత బాగుంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా ఇలా మైసూర్ బోండాలు చేసుకోండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్గా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇలా పుల్లటి పెరుగు తీసుకోవాలండి. బోండాలు అయితే చాలా బాగుంటాయి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఉప్పును యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంచి కలర్ రావడానికి బోండాలకు అచ్చం హోటల్ స్టైల్ కలర్ వస్తుందండి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకు బోండాలు ఏమి తీయగా ఉండవండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయి అలా వస్తాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఉండలేమీ లేకుండా బాగా విస్కర్తో మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. బోండాల్లో జీలకర్ర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చండి. చూడండి, ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఉండలు అనేవి లేకుండా ఉంటాయండి. ఇంకా బోండాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను అచ్చం హోటల్ స్టైల్ బోండాలు రావడానికి 1 కప్పు మైదా తీసుకుంటున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకుంటున్నాను. మీరు హెల్తీగా చేసుకోవాలంటే 2 కప్పులు గోధుమ పిండితో అయినా లేదంటే 2 కప్పుల మైదా పిండితో అయినా తీసుకోవచ్చు. 1 కప్పు అది 1 కప్పు ఇలా తీసుకున్నానండి. హోటల్ స్టైల్ వాళ్ళు ఇదే విధంగా తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తోని బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మనకు ఇలా ఫ్లఫీగా పిండి మనకు స్మూత్గా అయ్యే వరకు బాగా ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు బోండాలు అనేవి కరెక్ట్ షేపు, ఇంకా టేస్ట్ టెక్స్చర్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా పిండి చాలా స్మూత్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బోండాల్లా వేసుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. బ్యాటర్ మరీ పల్చగా అయితే మనకు బోండాలు అనేవి సరిగా రావండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా 1 బై 1 బోండాలను డ్రాప్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి బోండాలు అయితే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఇలా స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా 1 బై 1 బోండాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు లోపల వరకు బాగా వేగి పిండి పిండిలాగా ఉండదండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే అన్ని వైపుల్లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా బోండాలు చేసుకోండి. రెగ్యులర్గా ఇలా మైదా పిండి కాకుండా ఇలా వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా మైసూర్ బోండాలను మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా జాలి గరిటెలో
తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 మైసూర్ బోండాలను వేసుకోవాలండి. చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసిన బోండాలను పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ హోటల్ స్టైల్ మైసూర్ బోండాలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా మైసూర్ బొండాలను 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా ప్లేట్ని అలా ఖాళీ చేసేస్తారండి. అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే సూపర్గా ఉందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.